అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు 4,000 రూపాయల చొప్పున పెన్షన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. దగ్గర తెలంగాణ రాష్ట్రంలో 42,23,000 మంది పెన్షన్దారులకు కొంతమందికి 2,016 రూపాయల పెన్షన్ వచ్చేటి, కొంతమందికి 4,016 రూపాయల పెన్షన్లు వచ్చేది. ఇప్పుడు కొత్తగా 2 లక్షల మందికి రేవంత్ రెడ్డి పెన్షన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఈ కొత్తగా 2 లక్షల మందికి కూడా కొంతమందికి 4,016 రూపాయల పెన్షన్లు వస్తాయి, కొంతమందికి 2,016 రూపాయల పెన్షన్లు వస్తాయి. మరి ఎందుకు అందరికీ 4,000 రూపాయల పెన్షన్ వేయొచ్చు కదా, మరి కొంతమందికి 2,000 రూపాయల పెన్షన్, కొంతమందికి 4,000 రూపాయల పెన్షన్ ఏందనేటటువంటి డౌట్ మీకు రావచ్చు. సో రేవంత్ రెడ్డి పెన్షన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమంలో కూడా ఈ 2 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇచ్చేటటువంటి అంశంలో కూడా రకరకాల సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేసిండు. కొంతమంది చనిపోయినటువంటి వాళ్ళకు కూడా పెన్షన్లు వస్తున్నాయి, చనిపోయినటువంటి వాళ్ళకు వాస్తవానికి పెన్షన్లు ఆపాలి. సో ఆ పెన్షన్లు కూడా రేవంత్ రెడ్డి కొంతమందికి ఆపేసేటటువంటి కార్యక్రమం చేసిండు. అట్లనే కొంతమందికి పెన్షన్ రానటువంటి వాళ్ళకి ఇప్పుడు కొత్తగా పెన్షన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు. అంటే దగ్గర 44,23,000 మందికి ఇప్పుడు పెన్షన్లు వస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఏమో 42,23,000 మందికి పెన్షన్లు వచ్చేది, ఇప్పుడు 44,23,000 మందికి పెన్షన్లు వస్తున్నటువంటి పరిస్థితి. అంటే తాజాగా ఒక 2 లక్షల మందికి ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్తగా పెన్షన్లు అందజేసేటటువంటి కార్యక్రమం చేసిండు. దీంట్లో 2,000 రూపాయల పెన్షన్ ఎవరికి, 4,000 రూపాయల పెన్షన్ ఎవరికి అనేది కూడా మనం కొంత డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. వాస్తవానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా ఇక్కడ కూడా 4,000 రూపాయల పెన్షన్ రేవంత్ రెడ్డి ఇయ్యలేదు. అందరికీ 2,016 రూపాయల పెన్షన్లు వచ్చేటి, దాంట్లో 16 రూపాయలు కూడా ఇవ్వకపోతున్నాడట, కేవలం 2,000 రూపాయల పెన్షన్లు ఇస్తున్నాడట. ఆ పెన్షన్లు కూడా 2 నెలలకోసారి 3 నెలలకోసారి అట్లా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పెన్షన్లు వచ్చినాయి అనేది కూడా వినబడుతున్నటువంటి ఒక చర్చ. నేను కూడా మా ఇంటికాడ ముసలోళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు, నేను ఇంటికి పోయినా ప్రతిసారి అడుగుతా. మా నానమ్మ ఉంటుంది, ఆ నానమ్మని కూడా అడుగుతా, పెన్షన్లు వచ్చినాయా నానమ్మ, పెన్షన్లు వచ్చినాయంటే ఈ నెల రాలే బిడ్డ, ఈ నెల ఇంకేలే బిడ్డ అని చెప్తా ఉంటుంది. కాబట్టి పెన్షన్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా లేటుగా వస్తున్నాయి. ఒక టైం బాండ్ అనేది లేదు, 1వ తారీఖు అంటే 1వ తారీఖు అనేది లేదు, 5వ తారీఖు అంటే 5వ తారీఖు అని లేదు. ఎప్పుడు పడితే అప్పుడు పెన్షన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పుడు ఈరోజు దాదాపు 2 లక్షల మందికి 4,000 రూపాయల చొప్పున పెన్షన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. 4,000 రూపాయలు ఎవరికి వస్తాయి పెన్షన్లు అంటే వికలాంగులకు, దివ్యాంగులకు మాత్రమే 4,000 రూపాయలు పెన్షన్లు వస్తాయి. ఇక మిగతా వాళ్ళందరికీ కూడా 2,000 రూపాయల పెన్షన్లే వస్తాయి. 2,000 రూపాయల పెన్షన్లు ఎవరికి వస్తాయి అంటే 2,016 రూపాయల పెన్షన్ ఎవరికి వస్తుంది అంటే 2,016 రూపాయల పెన్షన్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎవరికి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు. దాదాపు 2 లక్షల మందికి ఇప్పుడు పెన్షన్లు అందజేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. దాదాపు 2,016 రూపాయల చొప్పున రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెన్షన్లు ఫస్ట్ చేనేత కార్మికులకు అలాగే గీత కార్మికులకు అలాగే బీడీ కార్మికులకు 2,016 రూపాయల పెన్షన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అలాగే వృద్ధులకు కూడా 2,016 రూపాయల పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. వృద్ధులతో పాటు ఒంటరి మహిళలకు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2,016 రూపాయల పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. అలాగే ఒంటరి మహిళలతో పాటు భర్త చనిపోయినటువంటి మహిళలకు మాత్రమే కాదు, కొంతమంది మహిళలు వాళ్ళ భర్తలకు డైవర్స్ ఇస్తారు, విడాకులు ఇస్తారు. విడాకులు ఇచ్చినటువంటి మహిళలకు కూడా పెన్షన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారట కాంగ్రెస్ ప్రభుత్వం. వాస్తవానికి కేసీఆర్ ఉన్నప్పుడు విడాకులు ఇచ్చినటువంటి మహిళలకు మరి పెన్షన్లు రాకపోతున్నాయి అనుకుంటా. ఇప్పుడు మాత్రం విడాకులు ఇచ్చినటువంటి మహిళలకు కూడా పెన్షన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారట. ఎందుకంటే విడాకులు ఇచ్చినటువంటి మహిళలు కూడా వాళ్ళు ఇండిపెండెంట్గా బతుకుతారు. భర్త విడాకులు ఇచ్చిన తర్వాత భర్త వేరే పెళ్లి చేసుకున్నా, భార్య ఒకవేళ పెళ్లి చేసుకోకపోయినా, భర్త ఒకవేళ పెళ్లి చేసుకోకపోయినా కూడా డైవర్స్ అయిన తర్వాత డైవర్స్ ఏదైతే కాపీ ఉంటుందో, డైవర్స్ కోర్టు నుండి డైవర్స్ ఇచ్చినటువంటి కాపీ ఏదైతే ఉంటుందో ఆ కాపీని కనుక గవర్నమెంట్కు సబ్మిట్ చేస్తే అప్పుడు మేము ఒంటరిగానే ఉంటున్నా, నా భర్తకు నేను డైవర్స్ ఇచ్చిన కాబట్టి ప్రభుత్వం నుండి ఎంతో కొంత ఆర్థిక సహాయం కావాలనేటటువంటి అంశంతో సో డైవర్స్ తీసుకున్నటువంటి మహిళలకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు.
సో డైవర్స్ తీసుకోవడానికి రీజన్ కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందట. అలాగే డైవర్స్ కాపీ కూడా మెన్షన్ చేయాలి. డైవర్స్ సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో బాండ్ ఉంటుందో, విడాకులు తీసుకున్నప్పుడు విడాకుల కాగితాలు ఉంటాయి కదా, కాగితాలు ఖచ్చితంగా సబ్మిట్ చేయాలట ప్రభుత్వానికి. అప్పుడు పెన్షన్లు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ కోర్టు నుండి గనక విడాకుల పత్రం రాకపోతే గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి ఒక పత్రంని తీసుకోవాలి. గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి ఒక డాక్యుమెంట్ తీసుకోవాలి. గ్రామ పంచాయతీ నుండి సర్పంచ్ ఒక డాక్యుమెంట్ ఇవ్వాలన్నట్టు. లేదు వీళ్ళకి డైవర్స్ అయిపోయినాయి, ఈమె ఇండిపెండెంట్ గానే బతుకుతా ఉందని చెప్పి ఆ గ్రామ సర్పంచ్ ఒక డాక్యుమెంట్ కనుక గ్రామ పంచాయతీ నుండి ఇస్తే అప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం పెన్షన్లు యాక్సెప్ట్ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తారు అనేది వినబడుతున్నటువంటి చర్చ. కాబట్టి ఇప్పుడు గీత కార్మికులకు అంటే కళ్ళు గీత కార్మికులకు, తర్వాత బీడీ కార్మికులకు, చేనేత కార్మికులకు ఇట్లా చాలా మందికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు పెన్షన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీంట్లో చాలా మందికి పెన్షన్లు రిజెక్ట్స్ కూడా అయినాయి, చాలా మందికి పెన్షన్లు ఓకే కూడా అయినాయి. ఎందుకంటే చాలా మంది పెన్షన్ల కోసం గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా చాలా మందికి పెన్షన్లు రాలేకపోతుండే, చాలా మందికి పెన్షన్లు ఇవ్వలేకపోతుండే. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా అడపాదడపా పెన్షన్లు వచ్చినాయి. అందరికీ రేవంత్ రెడ్డి పెన్షన్లు కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయలే. కానీ ఈ రోజు మాత్రం సుమారు 2 లక్షల మంది కొత్త వాళ్లకు పెన్షన్లు మొత్తానికి రిలీజ్ అవుతున్నటువంటి పరిస్థితి. సో ఈ రోజు కేవలం 2 లక్షల మందికి మాత్రమే కాదు, దగ్గర 44,23,000 మందికి ఈరోజు పెన్షన్లు రిలీజ్ కాబోతున్నటువంటి పరిస్థితి. దగ్గర ఒక 5 నుండి 6 లక్షల మందికి 4,000 రూపాయల చొప్పున ఈరోజు పెన్షన్లు విడుదలవుతున్నటువంటి పరిస్థితి. మిగతా వాళ్ళకి 2,016 రూపాయల పెన్షన్లు మాత్రమే ఈరోజు విడుదలవుతున్నటువంటి సిచ్యువేషన్. సో ఇది రేవంత్ రెడ్డి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ముందటేసుకున్నాడని మనం చెప్పాలి ఖచ్చితంగా. ఆ తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్కి పెన్షన్లు కూడా రేవంత్ రెడ్డి ఆల్రెడీ 2,000 కోట్ల రూపాయలు మొన్ననే రిలీజ్ చేసిండు. సో ఈ రోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా కొంతమందికి పెన్షన్లు ఎవరెవరికైతే రాలేదో వాళ్ళందరికీ కూడా ఈరోజు పెన్షన్లు అందజేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ కొన్ని బెనిఫిట్స్ కూడా రేవంత్ రెడ్డి ఈరోజు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. అలాగే రేవంత్ రెడ్డి ఈరోజు పెన్షన్లతో పాటు ఇంకో కీలకమైనటువంటి అంశాన్ని ముందడేసుకున్నాడు. అదేంటంటే ప్రతి నియోజకవర్గానికి 2,500 డబుల్ బెడ్రూమ్లు కూడా రేవంత్ రెడ్డి ఈరోజు శాంక్షన్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. అంటే ఆల్రెడీ ప్రతి కాన్స్టిట్యున్సీకి 4,000 డబుల్ బెడ్రూమ్లు గతంలోనే రేవంత్ రెడ్డి శాంక్షన్ చేసిండు. ఈరోజు మరో 2,500 డబుల్ బెడ్రూమ్లు ఈరోజు శాంక్షన్ చేస్తా ఉన్నాడు. అంటే ఇంద్రమ్మ ఇండ్లు ఈరోజు శాంక్షన్ చేస్తా ఉన్నాడు. అలాగే రేవంత్ రెడ్డి ఇంకో కీలకమైనటువంటి అంశాన్ని తెరపైకి పట్టుకొచ్చింది. అదేంటంటే భూమి ఉండి ఇల్లు కట్టుకోవడానికి పైసలు లేనటువంటి వాళ్లకు 5 లక్షల రూపాయలు రేవంత్ రెడ్డి ఆర్థిక సహాయం కూడా ఈరోజు చేస్తూ ఉన్నాడు. దగ్గర ఒక 20,000 నుండి 28,000 మందికి ఈరోజు రేవంత్ రెడ్డి ఆర్థిక సహాయం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండట. మరి పైసలు ఎప్పుడు ఎత్తారో తెలియదు, కానీ మొత్తానికైతే 20,000 మందికి ఇల్లు కట్టుకోవడానికి జాగున్నది. సో వాళ్ళందరికీ ఇల్లు కట్టుకోవడానికి రేవంత్ రెడ్డి హెల్ప్ చేస్తూ ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. అంటే దాదాపు ఈ తెలంగాణ రాష్ట్రంలో 20,000 మందికి ఇల్లులు కాదు, లక్షల మందికి ఇల్లులు లేవు. ఇల్లులు ఉన్నా కూడా పెంకల ఇల్లులు ఉన్నాయి. ఆ పెంకల ఇల్లు వానలు పడితే ఆ పెంకలకి వెళ్ళి నీళ్లు మొత్తం ఇంట్లోనే ఉంటాయి. చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఒకసారి గ్రామాలలో రేవంత్ రెడ్డి తిరిగితే రేవంత్ రెడ్డికి అర్థమవుతుంది కథ. చాలా మందికి డబుల్ బెడ్రూమ్లు రాలేదు. అంతేదో మా ఊర్లో ఎవరికి డబుల్ బెడ్రూమ్ రాలే. మా ఊర్లో చాలా మంది ఇంకా అదే రేకుల సెట్లో ఇంకా అదే పెంకల ఇంట్లో ఉన్నారు. మాకైతే ఇప్పటిదాకా ఇల్లు కూడా గతిలేదు. ఉన్న ఇల్లు కూల్చేసినాం, ఎందుకంటే ఇల్లు మొత్తం దగ్గర పడ్డదని చెప్పి. మా అయ్య మొత్తం తిరుగుతూనే ఉన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇద్దరేమో గవర్నమెంట్ అని చెప్తే మాకు ఇయ్యరట. ఎందుకు ఇయ్యరట అంటే మీ కొడుకు ప్రభుత్వాన్ని విమర్శిస్తాడు, నీ కొడుకు ప్రభుత్వం గురించి మాట్లాడతాడు, ఎందుకు ఇవ్వాలంటే మరి నేను కాంగ్రెస్కే ఓటేసిన కదా, మరి కాంగ్రెస్ ఓటేయమని 10 మందికి చెప్పినా కదా, మరి నేను ఓటేసినందుకు ఇప్పుడు నేను సిగ్గుపడుతున్నా. కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు అనవసరంగా వేసినా అని చెప్పి బాధపడుతున్నా. నాతో పాటు ఎవరెవరైతే ఓటేసారో వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. దిక్కుమాలిన కాంగ్రెస్ అని తిడుతున్నారు, దరిద్రమైన కాంగ్రెస్ అని తిడుతున్నారు. మాకే డబుల్ బెడ్రూమ్ లేదు, మాకు ఇల్లు ఇప్పటిదాకా రాలేదు, మాకు ఇల్లే లేదు. ఊళ్ళే మీరు పోయి కనుక్కోండి, ఇల్లు లేదు. మేము గతంలో ఏదైతే బర్లకొట్టం ఉంటుందో ఆ బర్లకొట్టంలోనే సెడి వేసుకొని మళ్ళీ గోడలు కట్టుకొని ఉంటున్నాం. అంటే ఇంత ఘోరమైన పరిస్థితి ఉంది. మా ఊర్లో చాలా మందికి ఇల్లు లేవు. అందరికేం పెద్ద పెద్ద స్లాప్లు కావు, ఇల్లు లేవు. స్లాపులు ఉన్నోనికి ఇల్లులు వస్తాయి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇల్లులు వస్తాయి. ఒరిజినల్గా ఎవరైతే ఇబ్బంది పడుతున్నటువంటి సామాన్యులలో వాళ్ళకి ఇల్లులు రావు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో గిది కథ. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో ఇంకా 2,500 ఇల్లులు కొత్తగా ఇస్తున్నామని అంటున్నాడు. మరి పాతగేసినటువంటి ఇల్లులు ఎవరికి వచ్చినాయి, ఎవరు తిన్నారు? నాకు ఇప్పుడు ఒక మెసేజ్ వచ్చింది, నా ఇంకో ఫోన్ ఉంటుంది, ములుగు నుండి ఒక అన్న నాకు మెసేజ్ చేసిండు. ఇందిరమ్మ ఇండ్లు పేర్లు లిస్టులో వస్తాయి కదా, ఇక నీకు శాంక్షన్ అయింది నీకు శాంక్షన్ అయిందని కదా, ఆ లిస్టులో వచ్చినటువంటి పేరు
మీకు డబుల్ బెడ్రూమ్ లిస్ట్లో వచ్చిందని చెప్పి ఒక మేడం చెప్పిందట. ఒకళ్ళకి చెప్తే సరే ఓకే అని చెప్పి ఆయన సంతోషపడుతున్న టైంలో ఇంటికి పోయి ఆ మేడం వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు, లబ్ధిదారులకు ఫోన్ చేసి మీకు ఇందిరమ్మ ఇల్లు కావాలంటే 50,000 ఖర్చు అవుతాయి అని చెప్తున్నట. ఇందిరమ్మ ఇల్లు కావాలంటే 50,000 ఖర్చు అట. గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తున్నారు. ఈ మధ్యలో ఉన్నటువంటి దొంగలు మాత్రం 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు తీసుకుంటున్నారు. ఏంది తమాషా? ఒక్కొక్కని బండారం బయట పెడతా, మామూలుగా బయట పెట్టా, ఎవడెవడు అవినీతి చేస్తున్నా, ఎవడెవడు అక్రమాలు చేస్తున్నా మొత్తం ఉంది నా దగ్గర డేటా. ఒక్కొని వదిలిపెట్టా. నేను చెప్తున్నా కదా, పాత తిరుపతిని మళ్ళీ చూపిస్తా. ఏడుదాకన్నా పోనీకి రెడీగా ఉన్నా నేను బయట పెడతా, త్వరలో ఆగుర్రి. నా దగ్గర ఉన్న డేటా, ఏ అధికారి ఏం చేస్తున్నాడు, ఏ ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు, ఏం కథ అనేది నేను బయట పెడతా, ఆగుర్రి. ఎవరెవరు లంచాలు అడుగుతున్నారు, ఎవరెవరు దందాలు చేస్తున్నారు, డబుల్ బెడ్రూమ్ కావాలంటే 50,000 ఎవడు వసూలు చేస్తున్నాడు, పట్టా పాస్ పుస్తకం చేయాలంటే ఊళ్ళో పట్టా పాస్ పుస్తకాలు ఉంటాయి కదా, అవి చేయాలంటే సర్పంచ్లు ఒక్కొక్కల దగ్గర 15,000, 20,000 వసూలు చేస్తున్నారు. మొత్తం బయట పెడతా. ఓపిక పట్టు, జర ఓపిక పడుతున్నా నేను కూడా, చూద్దాం ఇంకేమవుతుందో అని చెప్పి. లిస్టు బయట పెడితే గుండెలు అదిరిపోతాయి, గట్ల బయట పెడతా. ఒక్కొక్కని పేరు బోర్డు మీద చదువుతా. సర్పంచ్ పేర్లు, ఒక్కొక్క గ్రామ పంచాయతీ సర్పంచ్ పేర్లు బోర్డు మీద పెట్టి చదువుతా. ఒక్కొక్క ఎంఆర్ఓ పేరు, ఎవరెవరు అవినీతి చేతులు, అక్రమాలు చేతులు బోర్డు మీద పెట్టి చదువుతా. అదిరిపోవాలి గుండెలు. ఒక్కొక్కరు గట్ల వేస్తా. అవినీతి అక్రమాలు చేసేటోళ్ళని మొత్తం బయట పెడతా. నా దగ్గర ఉన్నది లిస్టు, నేను చెప్తా ఏం చేయాలి ఇంకాతో. కాబట్టి రేవంత్ రెడ్డి వీళ్ళపైన ఫోకస్ పెట్టాలి, ఈ అవినీతి అక్రమాలపైన కూడా. పెన్షన్లు కావాలంటే ఒక్కొక్కటి 10,000 అడుగుతారట. మీకు పెన్షన్ కావాలంటే 10,000 అవుతాయి. పెన్షన్లు గవర్నమెంట్ నుండి వచ్చేటియే కదా, దానిలో 10,000 అయ్యేటి ఏమున్నాయి? లేదు మీరు డబుల్ బెడ్రూమ్ కావాలంటే 50,000 అవుతాయి అంటున్నారట. ఇక రోడ్ల స్కాము, రోడ్డు ఎత్తారు, రోడ్డు స్కామే. ఆడ ₹1,00,00,000 శాంక్షన్ అయింది అనుకో రోడ్డుకి, 50 లక్షలే వాడు ఎత్తాడు రోడ్డు, 50 లక్షలు దోసుక తింటాడు. గిట్లున్నది అన్న పరిస్థితి గవర్నమెంట్లో. సో రేవంత్ రెడ్డి మాత్రం మంచి పరిణామం అనుకోవాలి, మంచి అంశం. సో 2 లక్షల మందికి ఇప్పుడు పెన్షన్లు అందజేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. అలాగే ఈ 2 లక్షల పెన్షన్లతో పాటు రేవంత్ రెడ్డి మహిళలకు 2,500 రూపాయలకు సంబంధించిన అంశంలో కూడా సర్వే చేపిస్తూ ఉన్నాడట. ఇక తులం బంగారం అంటే ఎట్లన్నా రాదు కాబట్టి 2,500 రూపాయల ఈ మహిళలకు ఇచ్చేటటువంటి పైసలలో రేవంత్ రెడ్డి సర్వే చేపిస్తున్నాడు. ఎంతమందికి ఇవ్వాలి, ఏం కథ, ఎట్లియాలి ఏందనేది రేవంత్ రెడ్డి కొంత సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడట. సో మరి ఈ సర్వే ఎక్కడ దాకా వస్తుంది, ఏం కథ అనేది చూడాలి. చాలా పెద్ద లుస్కులు ఉన్నాయి మహిళలకు 2,500 రూపాయలకు సంబంధించిన అంశంలో, చాలా పెద్ద లుస్కులు. అది నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తా. మొత్తానికైతే పెన్షన్లు రేవంత్ రెడ్డి 2 లక్షల మందికి 4,000 రూపాయల చొప్పున పెన్షన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. అది కూడా 4,000 రూపాయలు అందరికి కాదు, దివ్యాంగులకు మాత్రమే. ఇంకా చేనేత కార్మికులకు, బీడి కార్మికులకు, ఆ తర్వాత గీత కార్మికులకు, తర్వాత వృద్ధులకు, ఒంటరి మహిళలకు, తర్వాత విడాకులు తీసుకున్నటువంటి ఆ మహిళలకు కూడా అప్లై చేసుకుంటే వాళ్ళకు కూడా రేవంత్ రెడ్డి 2,016 రూపాయల చొప్పున రేవంత్ రెడ్డి పెన్షన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి ఒక చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి ఈ వీడియో అందరికి షేర్ చేయండి. ఉద్యమకారుల కుటుంబాలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా 4,000 రూపాయల చొప్పున పెన్షన్లు అందజేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. ఉద్యమకారుల కుటుంబాలకు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలకు సంబంధించిన డబ్బులు కూడా రేవంత్ రెడ్డి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది వినబడుతున్న అంశం. చూద్దాం రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఇంకెట్లుంటుంది, ఏం కాదని ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.